రెండు రోజుల కూడిక సందర్భంగా షారోను ప్రార్థనా మందిరం యొక్క ఆహ్వానాన్ని మన్నించి చేరొచ్చిన ప్రియులందరికీ ప్రేమవందనాలు. మొదటి సెక్షన్లో దైవదాసులు చక్కని వర్తమానాలు అందించారు. అదే సమయంలో రెండో సెక్షన్లో మరి తన దాసుని నన్ను కూడా ప్రేమించి దేవుని వాక్యము మాట్లాడడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు దేవునికి నేను వందనాలు తెలియజేసుకుంటూ పెద్దలకు చేరవచ్చిన ప్రియులందరికీ కూడా ప్రేమవందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ మీటింగ్ల విషయమై ప్రార్థన చేస్తూ మరి మొదట నేను సేవకుల్ని మరి వారితో సంభాషించి మాట్లాడిన తర్వాత వారు సరిపోతారని నేను అనుకుంటూ ఉండగా ఈ పాంప్లెట్లో నా పేరు కూడా వేసేశారు. నా పేరు కూడా వేసి అన్న మీరు కూడా మాట్లాడండి అని చెప్పడం బట్టి నేను ఇంకా తప్పనిసరిగా నా మీద చీటీ పడింది కాబట్టి తప్పనిసరిగా దేవుని సహాయాన్ని అడిగి అందులో భాగంగా సిద్ధపరిచిన వర్తమానాన్ని మీ ఎదురుకు తీసుకొస్తున్నాను. మధ్యాహ్నం సెక్షన్లో చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే మరి మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఒక కునుకు అట్లా తీస్తే కానీ, ఒక కునుకు అట్లా పడితే కానీ తృప్తిగా ఉండదు. శరీరం అట్లా అలవాటు పడిపోయింది. పూర్వకాలంలో వ్యవసాయం చేసుకునేవారు వారు పెందలకడ లేచి పొద్దునలే మధ్యాహ్నంలే సాయంత్రం వరకు కూడా వారు దుక్కు తిన్ని నాట్లు నాటి వారు ఎంతో శ్రమపడి ఇంటికి వచ్చి రాత్రిపూట పడుకొని బాగా నిద్రపోతారు. మన అలవాట్లు ఏంటంటే మన అలవాట్లు రాత్రి 12 దాకా నిద్ర రాదు. ఉదయం 9 గంటలకు లేయడం కూడా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే అన్నీ సమకూర్చబడినప్పుడు దేవుడంటే భయం లేకుండా బ్రతుకుతున్నాం. ఈ మాట వాస్తవం అండి. అందుకే మధ్యాహ్నం వినలేకపోతున్నాం. దీని అంతటికి కారణం ఏంటంటే లోకమంతా కూడా తన గుప్పెట్లో పెట్టుకొని మోసం పరుస్తున్నటువంటి అపవాది తంత్రములని గుర్తించాలి. దానిలో భాగంగానే ఈ మధ్యాహ్నం ఒక మాట చూడండి. యోబు గ్రంథము మొదటి అధ్యాయము 8వ వచనం 9వ వచనం మనం చదువుకుందామండి. యోబు గ్రంథము మొదటి అధ్యాయం 8వ వచనం నేను చదువుతున్నాను. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. భూమి మీద అతని వంటి వాడెవడనూ లేడు అని అడుగగా అపవాది, యోబు ఊరకయే దేవుని యందు భయభక్తులు గలవాడాయన. నీవు అతని ఇంటి వారికి అతని కలిగిన సమస్తమునకు చుట్టూ కంచె వేసితివి కదా. నీవు అతని చేతి పనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి ఉన్నది. అయినను నీవిప్పుడు నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అని యెహోవాతో అనగా, యెహోవా, ఇదిగో అతని కలిగిన సమస్తమును నీ వశమున ఉన్నది, అతనికి మాత్రం ఏ హానియు చేయకూడదని అపవాదికి సెలవేగా వాడు యెహోవా సన్నిధి నుండి బయలువెళ్ళెను. చిన్న మాట దేవుని సహాయం కొరకు ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన తండ్రి, ఈ మాటలు వివరించుటకు ప్రభువా
నిష్ప్రయోజకుడైన నీ దాసుడు అయిన నన్ను ప్రభువా మీరు నిలబెట్టారు. అయ్యా, మీరు ఈ మట్టిఘట్టంలో మీ ఐశ్వర్యాన్ని పోస్తే తప్ప ఆ మాటలు రావు ప్రభువా. సంగమునకు కావలసిన మాటలు, శబ్దయంత్రం ద్వారా వింటున్న వారికి కావలసిన మాటలు మీరు మాట్లాడి క్షేమము కలుగు చేయండి ప్రభువా. అయ్యా, మీ కార్యము మీరు జరిగించే దేవుడు ప్రభువా. నాయనా, నీవు ఇష్టపడి ఈ మాటలు మా ప్రభువా నీ బిడ్డల మధ్య నాటి అయ్యా మా ప్రభువా మహిమ తెచ్చుకోమని నీకు అప్పగించుకుంటూ యేసు ప్రభు నామములోనే ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, యోబు గురించి తెలియని వారు ఉండరు. యోబు అంటే అతడు దేవుని వైపు తిరిగినవాడు అనే ఒక అర్థం ఉందండి. అతనికి కలిగినటువంటి ఐశ్వర్యములో కానీ, అతనికి కలిగిన నష్టాల్లో కానీ అతడు దేవుని వైపే తిరిగాడు కానీ మనుషుల వైపు తిరగలేదు. యోబు ఈ లోకానికే ఒక ఉదాహరణ. ఏ కాలమైనా ఏ స్థితి అయినా సరే దేవుడే మనకు ఆధారం. దేవుడి వైపు తిరగాలి. లోకంలో ఒక పరిస్థితి వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, లేదా ఏదైనా ఒక నష్టం వచ్చినప్పుడు మనుషుల వైపు తిరిగిపోతారు. దేవుడు వద్దని చెప్పి తిరిగిపోతారు. చాలామంది అదే పరిస్థితిలో ఉన్నారు. సాతానుని యొక్క ఉద్దేశం కూడా అదే. మనుషులకు ఏదైనా జరిగినప్పుడు, సంభవించినప్పుడు దేవుని ముఖమునే వాడు దూషించి వెళ్ళిపోతాడు అనేటువంటి తత్వం వాడిది. అందువల్ల మనుషులు ఎలా ఉన్నారంటే, భూలోకంలో అందరూ కూడా మంచి జరిగితే దేవుడు ఉన్నాడయ్యా అంటారు. మనకి ఏదైనా చెడ్డ జరిగిందనుకోండి, దేవుడు ఉన్నాడా అంటారు. రెండు ఒకటే, మాటలు ఒకటే, కానీ వాటిలో భావాలు వేరు. మానవుడు ఒకే ఒక మాటతో తప్పిపోయేవాడుగా ఉన్నాడు. ఈ మధ్యాహ్నము శ్రద్ధ పెట్టి వింటే మనకు అర్థమవుతుంది. చరిత్ర పుస్తకాలన్నీ కూడా భక్తుల జీవితాల ద్వారా మానవునికి భక్తి నేర్పించడానికి దేవుడే రాసి ఇచ్చాడు. ఉదయకాలమున దైవ దాసులు చెప్తూ మరి పత్రికలన్నీ కూడా దేవుని సంఘం యొక్క క్రమాలు నేర్పించడానికి, మానవుడు సంపూర్ణుడు అవ్వడానికి, ఒక వ్యక్తి అనునాంగుడు, సంపూర్ణుడు, పరిశుద్ధుడు కావడానికి అవి రాయబడి ఉన్నాయి అని రాశారు. ఒక మాట చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 11వ వచనం చదువుదాం చూడండి. ఈ సంగతులు దృష్టాంతములుగా రాయబడి వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై రాయబడెను. 12వ వచనం, తాను నిలుచున్నానని తలంచు కొనువాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. తాను నిలుచున్నానని తలంచుకునివాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకోవడం కోసమై దృష్టాంతములుగా ఈ సంగతులు రాయబడ్డాయి. మనం చదువుతున్నాము, మనసులో పెట్టుకుంటున్నాం, కానీ పడిపోవడానికే ఎక్కువగా ప్రయారిటీ ఇస్తూ ఉంటాం. అనేక సందర్భాల్లో పడిపోయాం, ఇప్పటికే పడిపోయాం. కీర్తనకారుడు మాట్లాడుతూ 11లో అన్నాడు, పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏం చేస్తారో అన్నాడు. నీతిమంతులు సహితము తన పునాదులు పాడు చేసుకొని పడిపోయే స్థితిలో ఉన్నారు, కూలిపోయే స్థితిలో ఉన్నారు. ఈ మాట వాస్తవం. సాతానుడు, అపవాది ఏ స్థితికి తీసుకొచ్చాడంటే, మనకు గ్రంథాల్లో మాదిరికరమైనటువంటి మనుషులను చూపించిన, ధర్మశాస్త్రంలో గొప్ప ఆజ్ఞలను ఇచ్చిన, పత్రికల ద్వారా అనేక అంశాలు మనకు ఇవ్వబడిన, మనము లేఖన సత్యాలు వివరించక, ఆలోచన చేయక, వాటిని వెంబడించక మనం ఎంతగానో పడిపోయే స్థితిలో ఉన్నామని జాగ్రత్త వహించాలని దేవుడే హెచ్చరిస్తున్నాడు. రోమీయులకు రాసిన పత్రికలో ఒక మాట చూడండి,
రోమాపత్రిక 15వ అధ్యాయము 4వ వచనం చూడండి. ఏలయనగా ఓర్పు వలనను లేఖనముల వలనను ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు రాయబడినవన్నీయు మనకు బోధ కలుగు నిమిత్తము రాయబడి ఉన్నవి. అక్కడేమో బుద్ధి కలుగుటకు అన్నాడు, ఇక్కడేమో బోధ కలుగుటకు అంటున్నాడు. మనకు బోధ కలగాలి, పత్రికల ద్వారా బోధ. ఇప్పుడే అన్న అపోస్తలుల బోధ గురించి చెప్పాడు. మనకు బోధ కలగాలి. బోధ కలిగితే విని విడిచిపెట్టడం కాదు, బోధన హృదయం అనే పలక మీద రాసుకోవాలి, హృదయంలో నింపుకోవాలి. ఆ ప్రకారము చేయువాడు వాడు కదలడు, వాడు స్థిరుడుగా ఉంటాడు అనేటువంటి మాటలు మనకు రాయబడి ఉన్నాయి. ప్రియులారా, ఈ సందర్భాన్ని యోబు గ్రంథంలో మనకు రాసి ఇచ్చాడు. యోబు ఊజు దేశంలోనే ఆ గొప్ప ధనవంతుడుగా ఉన్నాడు. అతడు ఎలాంటి వాడంటే అతడు యథార్థవర్తనుడు. యోబులో నుంచి క్రీస్తును వెంబడించుటకు గొప్ప క్రమాలు ఉన్నాయి, యోగ్యతలు ఉన్నాయి. యోబు ద్వారా ఎన్నో యోగ్యతలు మనం నేర్చుకోవచ్చు. యోబు గ్రంథంలో చాలా చక్కని వర్తమానాలు ఉన్నాయి. పిల్లరా, ఈ మధ్యాహ్న కాలంలో అతనికి విస్తారమైనటువంటి ఆస్తి ఉంది. 7 మంది కుమారులు, 3 కుమార్తెలు, వారు కూడా గొప్ప ఆస్తిపరులు. ఇలాంటి కుటుంబం ఎక్కడా లేదు. అలాంటి కుటుంబాన్ని మనకు మాదిరిగా ఇచ్చి దేవుడు ఆయన ద్వారా మనకు పాఠం నేర్పిస్తూ ఉన్నాడు. ఇలాగుండగా ఒక దినం వచ్చింది. ఆ దినము దేవదూతలు యెహోవా సన్నిధికి వచ్చే దినం. ఆ దినమున అపవాది కూడా వారితో కలిసి వచ్చాడంట. దేవుడు అతన్ని చూచి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అని అడిగినప్పుడు, భూమి మీద నేను ఇటు అటు తిరుగులాడుచూ వచ్చాను అన్నాడు. భూమి మీద సంచరిస్తున్నావు కదా, అందువల్ల యోబు గురించి ప్రస్తావన తీసుకొచ్చాడు దేవుడు. దేవుడు తన పిల్లలను మర్చిపోయేవాడు కాదు, తన పిల్లల విషయమై గొప్ప చేసేవాడు. సాతాను దగ్గరే గొప్ప చేసేవాడు. సాతాను ఉచ్చులో నుంచి బయటికి లాగేవాడు, సాతాను చెరలో నుంచి బయటికి తీసుకొచ్చేవాడు. అందుకే ఆయన ప్రేమ కలిగిన వాడు అంటారు. ఆయన ఎంతో గొప్ప ప్రణాళిక కలిగిన వాడు. ఆయన ఎంతో మరి మన మీద ఎంతో మమకారం లేదా అత్యంతమైన ప్రేమ కలిగిన వాడని గమనించాలి. దేవుడు లోకాన్ని కాదు, మానవుని ప్రేమించాడు. ఆయన పోలికలో ఉన్నవారిని తన క్రీస్తు పోలికలోకి మార్చి పరలోకంలో తనతో కూడా కూర్చుండబెట్టుకోవాలనేటువంటి ఉద్దేశం. కానీ మానవుడు ఎప్పుడు కూడా ఆ వెలుగు చీకటిలో ప్రసరిస్తున్నప్పటికీ, వెలుగు చీకటిలో ఉన్నప్పటికీ చీకటి వెలుగును ఎంతమాత్రం గ్రహించకుండా ఉంది. చీకటినే కోరుకునేటువంటి పరిస్థితి, చీకటితో సహవాసం చేసే పరిస్థితి. అందువల్లనే దేవుడు ఎంతగానో మానవుల్ని కృప చొప్పున నడిపించాలనే ఉద్దేశంతో ఈ మధ్యాహ్న కాల పేరులో మాట్లాడుతున్నాడు. యోబు గురించి ఏమంటున్నాడంటే సాక్ష్యం ఇస్తున్నాడు. 8వ వచనంలో చూడండి. అందుకు యెహోవా, నీవు నా సేవకుడు అయిన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థ వర్తనుడు, న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు అన్నాడు. 2 సార్లు ప్రస్తావించాడు. 2వ అధ్యాయం చూడండి, 3వ వచనం. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడును, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. భూమి మీద అతని వంటి వాడు వాడెవడనూ లేడు అని నిష్కారణముగా అతని పాడు చేయుటకు నీవు నన్ను ప్రేరేపించినను అతడు ఇంకను తన యథార్థతను వదలక నిలకడగా ఉన్నాడు. ఇక్కడ ఒక మాట గమనించాలి. దేవుడు యోబు గురించి మాట్లాడుతూ ఉండగా 2 సార్లు సాతానుడు దేవుడిని ప్రేరేపించాడు. సాతానుడు పని ఏంటో తెలుసా? వాడు దేవుణ్ణి కూడా ప్రేరేపిస్తాడు. మనుషులను ప్రేరేపించడం వాడికేం గొప్ప సంగత? మనుషులను సులభంగా ప్రేరేపిస్తాడమ్మా.
సాతానుడు ఎలాంటి వాడంటే, ఎంత తెలివివంతుడంటే, నిజంగా వాడి తెలివిని ఒప్పుకోవాలి. వాడు ఎంత చాకచక్యంగా మాట్లాడతాడో, వాడు ఎంతగా వలలు వేస్తాడో, ఎంతగా చేజిక్కించుకుంటాడో. దేవుని దగ్గరే వాడు ప్రేరేపిస్తున్నాడు, దేవుడే ప్రేరేపిస్తున్నాడు. ప్రేరేపణ చేసేవాడు సాతానుడు. ఏం ప్రేరేపణ చేశాడు? మొదటగా చేసినప్పుడు ఎలా చేశాడు చూడండి. 9వ వచనం. అని అడుగగా అపవాది, యోబు ఊరకయే దేవుని యందు భయభక్తులు గలవాడాయన. ఊరకనే అయ్యాడయ్యా. భయభక్తులు కలగాలంటే ఏదో ఒకటి చూపించాలి కదా. అమ్మ, అర్థమైందా? సంఘంలో ఇదొక జాడ్యం ఉంది. సంఘంలో సహోదరులు కొంచెము ఏదైనా దేవుని దయ వల్ల కొంచెం స్థితి పెరిగి, వాడు కొంచెం జాలి కలిగి ఇతరులకు సహాయం చేస్తూ ఉన్నాడు అనుకోండి. ఒక ఉద్యోగి ఉంటాడు, తన బంధువులో లేకుంటే సంఘంలో ఉన్నటువంటి సహోదరులకు అయ్యో పాపమని సహాయం చేస్తే, సాతాను సోదరు వల్ల పక్కన వాళ్ళు ఏమంటారంటే, ఇతనికి డబ్బులు ఎక్కువయ్యి సహాయం చేస్తున్నాళ్లే, ఊరకనే సహాయం చేస్తాడా? అమ్మ, అర్థమైందా? ఊరకనే సహాయం చేస్తాడా? ఏదో ఆశించి చేస్తానట్లే. నిజమే. లోకం యొక్క నానుడు ఏంటంటే, ఎవ్వడు కూడా ఊరక సహాయం చేయడు, ఏదో ఒక ప్రతిఫలము ఆలోచన చేస్తే సహాయం చేస్తాడు. కానీ దేవుడు అలాగూ కాదు. దేవుడు మానవుణ్ణి బాగుపరచాలనే ఉద్దేశంతో, మానవుణ్ణి పరిశుద్ధునిగా చేసే విషయంలో, అమ్మ అర్థమైందా, మానవుని యొక్క నడవడిక మార్చాలనే ఉద్దేశంతో మేలు చేసేవాడుగా ఉన్నాడు. దేవుడు నిన్నేదో కోరుకొని, నువ్వేదో నాకు డబ్బులి, లేదా నువ్వు ఫలాంది కట్టించు, ఫలాంది చేయమని ఎప్పుడు అడగలేదమ్మా. దేవుని ఉద్దేశం అంతా మానవునితో జీవించాలి, మానవునిలో ఉండాలి, మానవునితో సహవాసం చేయాలి, మనిషిని పరిశుద్ధునిగా చేయాలి అని. కానీ సాతానుడు అంటున్న మాట, ఊరకనే యోబు భయభక్తులను యందు నిలిపాడా? పిల్లరా గమనించండి. యోబుని ఎందుకు దేవుడు ప్రేమించాడు అంటే మనకు పై వచనాల్లో తెలుస్తుంది. అతడు చెడుతనమును విసర్జించిన వాడు, యెహోవా యందు భయభక్తులు గలవారు, చెడుతనమును విసర్జించిన వారు అని సామెతల గ్రంథంలో ఉంది. దేవుని యందలి భయము భక్తి, దేవుడు ఉన్నాడని, అతడు మనకి ప్రతిఫలము దయచేస్తాడని నువ్వు నమ్మవలను కదా. విశ్వాసముల గురించి రాయబడిన మాట ఈ బ్యానర్లో కూడా అదే. విధేయత. దేవుడు ఉన్నాడని విధేయుడివైతే నువ్వు పరిశుద్ధతను పొందుకుంటావు. నీవు విశ్వాస్యతను చూపిస్తే యథార్థవంతుడు అవుతావు. యోబు దేవుడు ఉన్నాడని, దేవుని వల్ల నాకు ప్రతిఫలం లేదా ఫలము దొరుకుతుందని ఆయన నామమును బట్టి విశ్వాసం ఉంచినవాడు. యోబు ఇశ్రాయేలీయుడు కాడండి. మరొక మాట, యోబు అన్యుడు. నిజంగా చెప్పాలంటే యోబు నోవాహు డెసిడెంట్స్, నోవాహు కుమారుల్లో ఒక కుమారుని ద్వారా వచ్చినవాడని చెప్పి పండితులు చెప్తూ ఉన్నారు. ఆ కాలంలో నెఫీలులు, బలత్కారులు, అలాగే సెబాయిలు, వీరందరూ కూడా ఉన్నత దేహులు. యెషయా గ్రంథం 45లో 14వ వచనంలో 12వ వచనంలో సెబాయిలు ఉన్నత దేహులని రాయబడి ఉంది. భయంకరమైన పరిస్థితుల్లో యోబు నివసించాడు. అలాంటి మనుషుల మధ్యలో, అలాంటి గందరగోళమైనటువంటి పరిస్థితుల్లో లోకమంతా కూడా చెడిపోయినటువంటి సంగతి ఉండగా యోబు దేవుణ్ణి నమ్ముకొని తన చెడుతనమును విసర్జించిన వాడుగా ఉన్నాడు. నిజంగా చెప్పాలంటే యోబు ఆజానుబాహుడు అంటారు. అతని ఫిజిక్ ఎట్లాంటిదంటే నెఫీలులతో సమానం, అంత గొప్ప వ్యక్తి. అలాంటి యోబు చెడుతనమును విసర్జించేవాడు. ఆయన యథార్థవంతుడు అని రాయబడి ఉంది. యథార్థవర్తనుడు. యథార్థవర్తనుడు అంటేనే పిల్లరా, యథార్థవాది లోక విరోధి అంటారు.
లోకానికి విరోధులైపోతారు యథార్థవంతులు. నువ్వు యథార్థంగా బతికావా, లోకానికి విరోధే. ముందు సాతానునికి విరోధివి, ఆ తర్వాత లోకానికి విరోధివి. యేసుక్రీస్తు ప్రభునే వారు ద్వేషించారు, మిమ్మల్ని ద్వేషిస్తారని యోహాను సువార్తలో చెప్పబడింది. నన్నే వారు ద్వేషించారు, మీరు కూడా మిమ్మల్ని కూడా ద్వేషిస్తారన్నాడు. ప్రియులారా, మధ్యాహ్న కాల పేరులో యథార్థవాది లోక విరోధి అన్నట్టుగా ఆయన అందరితో విరోధం పొందాడు, కానీ దేవునితో మన్నన పొందాడు. అతడు యథార్థవంతుడు. ఈ సాక్ష్యం చాలదా? నీవు నేను ఎంత యథార్థంగా ఉన్నామో ఒక త్రాసులో బేరీజు వేసుకుంటే మనకు అర్థమైపోతుంది. నీవు నేను ఎంత దూకుతాం? యథార్థవంతుడు లేడు, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అని గ్రంథము సెలవిస్తూ ఉంది. ప్రియులారా, దేవుడు ఎందుకు మానవుల్ని యథార్థంగా బ్రతకమంటున్నాడంటే దేవుడు యథార్థవంతుడు కాబట్టి. చూడండి ఒక మాట, ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయం 4వ వచనం చదువుతాం. చూడండి, 4వ వచనం. ఆయన ఆశ్రయదుర్గముగా ఉన్నాడు, ఆయన కార్యము సంపూర్ణము, ఆయన చర్యలన్నీ న్యాయమైనవి, ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు, ఆయన నీతిపరుడు, ఆయన యథార్థపరుడు. దేవుడు ఎవరమ్మా? యథార్థపరుడు. అందుకే ఆయన అబద్ధమాడడు అని రాయబడి ఉంది, ఆయన అన్యాయము చేయుడు అని రాయబడి ఉంది, ఆయన మాట తప్పనివాడు అని ఉంది, ఆయన సత్యవంతుడు అని ఉంది. దేవుడు అంటే ఆయన లక్షణాలు చెప్తున్నాడు అక్కడ. ఈ లక్షణాలు కలిగిన వాడు ఎవడో ఒకసారి ఆలోచన చేయండి. శరీరధారిగా వచ్చిన యేసుక్రీస్తు ప్రభు తప్ప దేవుడు అంటే మనకు కనపడడు, ఆయన మనం చూడలేము, ఈ నేత్రాలు చూడలేము. కానీ శరీరధారిగా వచ్చి వారికి అగుపడి ఈ లక్షణాలన్నీ చూపించి ఆయన పరలోకానికి ఆరోహణమైపోయి ఆ తర్వాత రికార్డ్ చేయబడి గ్రంథము ద్వారా గ్రంథస్థము చేయబడి మనకు కనిపించేటువంటి దేవుడు, సజీవుడైన దేవుడు యేసుక్రీస్తు ప్రభు తప్ప. ఆయన యథార్థవర్తనుడు, యేసు ప్రభు యథార్థవంతుడు, దేవుడు యథార్థవంతుడు. ఇంకొక మాట చూడండి, కీర్తనల గ్రంథం 18వ అధ్యాయంలో 30వ వచనంలో 30వ చరణంలో ఒక మాట ఉంది, చూడండి. కీర్తనల గ్రంథం 18వ కీర్తన. దేవుడు యథార్థవంతుడు, యెహోవా వాక్కు నిర్మలము, తన శరణుజొచ్చు వారందరికీ ఆయన కేడము. తన శరణుజొచ్చు వారికి ఆయన కేడముగా ఉంటాడు, తన శరణుజొచ్చిన వారిని యథార్థవంతులుగా మారుస్తాడు, ఆయన దగ్గరికి వచ్చి వారిని ఆయన త్రోసివేయుడు. అందుకే ఆయన యథార్థవంతులుగా ఉండాలని, మనుష్యులు యథార్థవంతులుగా ఉండాలని ఇష్టపడుతున్నాడు. ద్వితీయోపదేశ కాండంలోని 6వ అధ్యాయం 19వ వచనం చూడండి, మనుషులు ఎలా ఉండాలో అక్కడ రాయబడి ఉంది. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం 19వ వచనం. యెహోవా చెప్పిన ప్రకారము మీ పితరులతో ప్రమాణం చేసిన ఆ మంచి దేశములో నీవు ప్రవేశించి దాన్ని స్వాధీనపరుచుకున్నట్లును నీవు యెహోవా దృష్టికి యథార్థమైనదియు ఉత్తమమైనదియు చేయవలెను, ఉత్తమమైనదియు చేయవలెను. యెహోవా చెప్పిన ప్రకారం ఆ మంచి దేశము నీవు ప్రవేశించి స్వాధీనపరుచుకున్నట్లు నీవు యెహోవా దృష్టికి యథార్థమైనది ఉత్తమమైనది చేయాలని ఇశ్రాయేలు జనాంగంతో మాట్లాడుతున్నాడు. నువ్వు యథార్థంగా బతకాలి. మీకా గ్రంథంలో అన్నాడు, ఓ మనుష్యుడా, నువ్వు ఉత్తమమైంది అది అనుసరించడే కదా నేను కోరుకొని ఉన్నానన్నాడు. వేలాది నదులంత విస్తారమైన తైలం ఆయనకి ఇష్టం లేదు, జ్యేష్ఠపుత్రుని ఇవ్వడం ఇష్టం లేదు. మనుష్యుడు ఉత్తముడుగా, మనుష్యుడు యథార్థవంతుడుగా, మనుష్యుడు సత్యము కలిగి జీవించాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. ఈ మధ్యాహ్నం ఈ ఉద్దేశాన్ని కాస్త వాడు తిరగదిప్పి పాడు చేసేవాడుగా ఉన్నాడు. అందుకే జాగ్రత్త వహించాలి. మరొక మాట చూడండి, దినవృత్తాంతాల మొదటి గ్రంథము 29వ అధ్యాయం 17వ వచనంలో కూడా ఆయన ఉద్దేశం ఉంది. దినవృత్తాంతాల మొదటి గ్రంథము 29వ అధ్యాయం 17వ వచనం, మా పితరులు నా దేవా
హృదయ పరిశోధన చేయొచ్చు, యథార్థవంతుల యందు ఇష్టపడుచున్నావని నేను ఎరుగుదును. యథార్థవంతులని దేవుడు ఇష్టపడేవాడు, యథార్థవంతులకి మంచి దేశమునిచ్చేవాడు, యథార్థవంతుడుగా ఉన్నవాడిని ఆయన దీవించేవాడు, అభివృద్ధిపరిచేవాడు, అలాగ ఉండాలని కోరుకునేవాడు. యోహాను సువార్తలో 4వ అధ్యాయంలో ఆ సహోదరితో మాట్లాడుతూ, అమ్మా యథార్థముగా తండ్రిని ఆరాధించు, కాలం ఒకటి వచ్చుచున్నది అన్నాడు. ఆత్మతో సత్యముతో యథార్థముగా ఆరాధించాలి అన్నాడు. మనుషులు యథార్థముగా ఆరాధించాలి. యథార్థముగా ఉన్నప్పుడు ఆయన మేలు చేసే దేవుడుగా ఉన్నాడు. 84వ కీర్తనలో చూడండి, 84వ కీర్తన 11వ చరణం. 84:11 దేవుడే యెహోవా సూర్యుడును కేడుమునై ఉన్నాడు, కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఏ మేలు చేయక మానడు. అమ్మ అర్థమైందా? మనకు మేలు చేయలేదు, మనకు అది చేయలేదు, ఇది చేయలేదు అంటే ఎందుకు చేస్తాడు? నీ హృదయమే యథార్థంగా లేదు, హృదయం చెడిపోయి ఉంది, హృదయంలో యథార్థత లేదు. అసలు యథార్థత అంటే ఏంది? నీ గుడారంలో అతిథిగా నివసింపదగిన వాడు ఎవడు అని 15వ కీర్తనలో మాట్లాడుతూ ఒక చక్కని మాట అక్కడ ఉంది చూడండి. 15వ కీర్తనలో, యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. అక్కడ వాడు ఎలా ఉంటాడో చెప్తూ ఉన్నాడు, ఎలా ఉంటాడో చెప్తూ ఉన్నాడు. నిజము పలుకువాడు, నిజముగా హృదయపూర్వకంగా నిజము పలుకువాడు, నీతిని అనుసరించి యథార్థమైన ప్రవర్తన కలిగిన వాడు, దేవునితో సహవాసం చేసేవాడు. 112వ కీర్తన చూడండి, 112వ కీర్తన 112వ కీర్తన మొదటి చరణం నుంచి 3 చరణాలు చూడండి. యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞలు బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు, యథార్థవంతుల వంశపు వారు దీవించబడుదురు. అమ్మ అర్థమైందా? యథార్థవంతుల వంశము దీవించబడుతుంది. నీ వంశము, నీ కుటుంబము, నీ కలిగి ఉన్నవన్నీ దీవించబడాలి, నీవు దీవించబడాలి. అసలు దేవుని ఉద్దేశం మానవుని ద్వారా, ఇశ్రాయేలు ద్వారా ఉద్దేశం ఏంటి? ఇశ్రాయేలును వచ్చి ఇశ్రాయేలును మాత్రమే ఆయన రక్షించాలి, ఆయనకు మాత్రమే దేవుడుగా ఉండాలని కాదు. ఇశ్రాయేలుని ఒక మాదిరిగా ఉంచి వారి ద్వారా అనేకులు దీవించబడాలి. నీ ద్వారా అనేక వంశముల వారు అనేకులు దీవించబడాలి. అందుకే ఇశ్రాయేలులో నుంచి వచ్చినటువంటి యేసు ప్రభు ద్వారా ఆయా వంశాలు దీవించబడడానికి కొరకై యథార్థవంతుడైనటువంటి ప్రభు ఈ లోకానికి రావాల్సిన అవసరం వచ్చింది. ఇశ్రాయేలు యథార్థవంతులుగా లేరు, వారికి ఇవ్వబడినటువంటి ఆధిక్యతలు కోల్పోయారు, వారు నిజంగా దేవునికి దూరం అయిపోయారు. అందువల్ల అందులో నుంచి యేసుక్రీస్తు ప్రభు రావాల్సిన అవసరం వచ్చింది. అమ్మ అర్థమైందా? యథార్థముగా ప్రవర్తించు వారికి ఈ స్థితి ఉంటుంది. యథార్థముగా ఉన్నవాడిని సాతానుడు ఏం చేస్తాడంటే దుర్మార్గుడిగా చేయాలని, దేవునికి దూరస్తుడిగా చేయాలని ప్రయత్నం చేస్తూ అంటున్నాడు, అయ్యా ఊరకయ్యే యోబుని యందు భయభక్తులు నిలిపినా, ఆయన కుటుంబం చుట్టూ నీ కంచె వేశావు. నిజమే, దేవుడు కుటుంబం చుట్టూ కంచె వేస్తాడమ్మా, ఏ అపాయము రాకుండా దీవిస్తాడు. అంతకంతకు అభివృద్ధి పడి నీవు దీవించబడతావు, నీవు ఇంటిలో దీవించబడతావు, పొలంలో దీవించబడతావు, అదిగో సంఘంలో దీవించబడతావు, నీ వంశంలో దీవించబడతావు. ఇవన్నీ ఎలా పోగొట్టుకున్నామంటే హృదయము మోసకరమైంది, హృదయం చెడిపోయింది, యథార్థముగా నిజము పలుకువాడు లేడు. సంఘాల్లోనే లేరండి, యాడికో పోతున్నాం. సంఘంలో, జీవము గల దేవుని సంఘంలో బిడ్డలు ఎలా ఉన్నారంటే నిజము పలుకువాడు ఉన్నాడా? నా మటుకు నేను, నీ మటుకు మీరు చేయి వేసుకొని చెప్తే ఎన్నిసార్లు అబద్ధాలు ఆడాము. దేవునితోనే అబద్ధాలు ఆడాము, దేవునితోనే, ఎవరితోనే కాదు, దేవునితోనే అబద్ధాలు ఆడేవారు ఉన్నారు. ఆడలేదా? సాతాను నిన్ను ఎందుకు ప్రేరేపించాడన్నాడు అపోస్తల కార్యముల గ్రంథం 5వ అధ్యాయంలో. ఎవరైనా అననీయ సప్పిరాలతో వెంటనే ప్రాణం విడిచారు ఆ దినాల్లో.
కారణం ఏంటి? దేవునితోనే అబద్ధాలు ఆడేటువంటి, దేవునితోనే కదా పైకి నటించేవారు తయారయ్యారు. ఇలాగనుంటే దేవుడు వారిని దీవిస్తాడా? దేవుడు వారిని, వారి కుటుంబమును, వారి వంశమును, దేవుని యొక్క రక్షణ, దేవుని యొక్క భద్రత ఉంటుందా? ఒకసారి ఆలోచన చేద్దాం. ఈ మాటలు మనకు అవసరం. సంఘంలో ఎన్ని మాటలు చెప్పినా ఈ చెవులో దూరి చెవులు వెళ్ళిపోతున్నాయి. దేవుని గ్రంథం అంతా హృదయంలో పెట్టుకున్నా కూడా దేవుని మీద భయం లేకుండా నిలబడడానికి కారణం ఏంటంటే, నీవు నేను దేవుని ఎదుటే అబద్ధం ఆడుతూ యథార్థవంతులుగా బ్రతకలేకపోతున్నాం. అందుకే దేవుడు యథార్థవంతులు కావాలి, యథార్థవంతులు సంఘంలో ఉండాలి, ఇప్పటికైనా ఒప్పుకొని తీరు. ప్రియులారా, ఆయన యథార్థవంతుడైనా నాకు నష్టం కలుగజేస్తాడన్నాడు యోబు. ఎందుకంటే యథార్థవంతుడో కాదో తనకే తెలియట్లేదు. తాను చేసే క్రియలను బట్టి, తాను ఉన్నటువంటి పరిస్థితిని బట్టి ఆయన యథార్థవంతుడుగా లెక్కేసుకుంటున్నాడు, కానీ దేవుని దృష్టిలో అతడు యథార్థవంతుడు కాడు. ఈ మధ్యాహ్నం ఒకసారి ఆలోచన చేయండి. ఎవరు యథార్థవంతులు? యథార్థవంతులు ఎవరు? అందుకే సాతానుడు సులభంగా పడేస్తున్నాడు. సులభంగా పడేస్తున్నాడు. సాతానుడు అంటున్నాడు, ఊరకయే యోబుని యందు భయభక్తులు నిలిపాడా? నువ్వు అన్నీ ఇచ్చావు కదా, అది తీసేయి, ఆ కంచె తీసివేయి. సమస్తమును, ఆయన కలిగిన సమస్తమును మొత్తిన ఎడల అతడు నీ ముఖం ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అని యెహోవా తనగా దేవుడు అప్పుడు చెప్తున్నాడు. దేవునికి సమస్తం తెలుసు ఎవరు యథార్థవంతులు. అందుకే ఆయన అప్పగించాడు. ఏమని? అదిగో అతడు నీ వశమున ఉన్నాడు, అతడు కలిగిన సమస్తము నీ వశమున ఉన్నది, అతని మాత్రం ఏ హాని చేయకూడదు అని సెలవేవిగా వీడు పని ప్రారంభించాడు. నష్టం కలుగజేశాడు. కుమారులను, కుమార్తెలను చంపివేశాడు. అతనికున్న పశువులన్నిటినీ కూడా, పశు సంపదనంతా కూడా చంపివేశారు. అన్నీ పోయాయి. అంతా నష్టం వచ్చింది. నష్టం వచ్చినప్పుడు యోబు ఒక మాట అన్నాడు చూడండి, 1వ అధ్యాయం 20వ వచనం. అప్పుడు యోబు లేచి పై వస్త్రం చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి ఇట్లా, నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరనే వచ్చి దిగంబరనే అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామమునకు స్తుతి కలుగునగాక. వాట్ ఏ వండర్ఫుల్ మ్యాన్ అండి. నిజంగా ఏం చెప్తున్నాడు? అంత నష్టం వచ్చినా కూడా యెహోవా నామమునకే స్తుతి కలుగునుగాక. థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ చెప్తున్నాడు ఆయన. థ్యాంక్స్ గివింగ్. ఎవరైనా అన్నీ కోల్పోయి, బిడ్డలు చనిపోయారు, కుమార్తెలు చనిపోయారు, ప్రేమించిన కుమార్తెలు చనిపోయినారు, తనకున్న ఆస్తిపాస్తులన్నీ పోయినాయి, ఒంటరివాడయ్యాడు, భార్య ఒక్కతే మిగిలింది. కానీ అన్నీ పోయినా కూడా అతను ఏమంటున్నా అంటే యెహోవాకే స్తుతి కలుగునుగాక అని అక్కడ ఒక మాట రాయబడింది. యోబు ఏ పాపము చేయలేదు, దేవుడు అన్యాయము చేసినని చెప్పలేదు. ఏదైనా ఒక నష్టం కలిగితే మనం ఏమంటాం? దేవుడు ఎంత అన్యాయస్తుడయ్యా నా విషయంలో, నాకే జరగాల ఇది. ప్రియులారా గమనించండి, దేవుడు అన్యాయస్తుడు కాడు. దేవుడు న్యాయ పరిపాలన చేసేవాడు. నేను ఆ విషయంలో విశ్వాస పరిమాణం చొప్పున న్యాయము చేసేటువంటి వాడు దేవుడు. ఈ సంగతి ఎప్పుడైనా ఆలోచన చేసావా? ఇలాంటి విశ్వాసత ఉందా మనకు? అలాంటి గొప్ప దేవుడు దొరకడమే గొప్ప సంగతి. లోకంలో ఏ పాట పాడితే ఆ పాట పాడేటువంటి వారు, ఏ ఎండకు ఆ గొడుగెత్తేటువంటి వారు చాలామంది ఉన్నారు, దేవుళ్ళు అనిపించుకున్నవారు. వాళ్ళ వైపు అయితే తిరిగి వారి కొరకై ఎంతో వెచ్చించి ఎంతగానో దీవించబడాలని పరిగెత్తానమే. ఈ దేవుడు న్యాయవంతుడైన దేవుడు, ఏ అన్యాయము చేయని దేవుడు, యథార్థవర్తనుడైన దేవుడు, సత్యము కలిగినటువంటి దేవుణ్ణి వదిలిపెట్టి మానవులు పరలోకం కావాలంటే ఎట్లా పరలోకానికి వెళ్తారు? నువ్వు ఎన్ని చేసినా, నీ ఆచారాలు, అలవాట్లు, పద్ధతులు, వేడుకలు నువ్వు ఏమి చేసుకున్నా కూడా పరలోకము చేర్చబడలేవు. ఎందుకంటే నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారా తప్ప ఎవడు పరలోకానికి తండ్రి యొద్దకు చేరడన్నాడు. ఆ దేవుని రాజ్యం చేరాలంటే నీ హృదయం కడగబడాలి, నీ పాపము విడిచిపెట్టాలి. లోపల పేర్చుకొని సత్యము లేకుండా, న్యాయము లేకుండా, నీతి లేకుండా బతుకుతున్నావు కదా, దాన్ని కడిగి వేసుకోవాలి. ఈ మధ్యాహ్నం దేవుడు మాట్లాడుతున్నాడు నీతో. పాపం వల్ల వచ్చు జీతము మరణం అన్నాడు. అయితే దేవుని కృపావరము
మన ప్రభు అయిన క్రీస్తునందు చెప్పండి, చెప్పండమ్మా, మన ప్రభు అయిన క్రీస్తునందు నిత్య జీవం ఇచ్చాడు దేవుడు. ఎలాగనంటే, అయ్యా నేను పాపినయ్యా, నా పాపములు క్షమించమన్నప్పుడు యోబు మాట ద్వారా కూడా పాపం చేయలేదు. యోబు అంటున్నాడు, యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు, ఆయనే ఇచ్చాడు, ఆయనే తీసుకున్నాడు, నాకు దాంతో పని లేదు, ఆయన ఇస్తాడు, ఆయన తీసుకుంటాడు. యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. ఈ మనసుందా? ఇలాంటి యథార్థత నీలో ఉందా? రెండోసారి కూడా అతన్ని మొత్తాడు. దేవుడు అంటున్నాడు, నన్ను ప్రేరేపించాడు. దేవుడు అంటున్నాడు, నన్ను ప్రేరేపించావు, పాడు చేసావు అన్నాడు. సాతానుడు చేసే 3 క్రియలు ఏంటంటే, మొదట ప్రేరేపిస్తాడు, రెండోది పాడు చేస్తాడు, మూడోది పారిపోతాడు. మూడోది పారిపోవడమే మన పని. దేవుని నామం ఎరిగినప్పుడు పారిపోతాడు. ఈ 2 మరలా కావాలంటే దేవుడు సమయమిస్తే మరలా మాట్లాడతారు. కానీ ప్రేరేపించబడడం చూడండి. సాతానుడు ఎలాగ ప్రేరేపించాడు అవ్వని, అమ్మా నీ కనుల గది రమ్యమైంది, అది చూస్తే ఎంత బాగుందో చూడు, ఆ పండు తింటే మీరు దేవతల్లాగా అయిపోతారు, మీరు దేవతల వలె ఉంటారు, దేవుని వలె ఉంటారు అన్నాడు. అవ్వమ్మ నమ్మేసింది. ఆ ప్రేరేపించబడిన సహోదరి వెళ్ళి కోసుకొని తినింది. కోసుకొని తినడమే కాదు, తన భర్త అయినటువంటి ఆదాము కూడా ఇచ్చింది. భర్త ఆమె ప్రేమలో మునిగిపోయాడు. నరుల్లో నుంచి తీయబడినటువంటి నారితో ఆయన ఒక యుగల గీతం పాడుతూ ఆమె వెంట తిరుగుతూ, తల్లిని తండ్రిని విడిచిపెట్టి భార్యను హత్తుకొనును. తల్లి దేవుడై ఉండగా దేవుడినే మర్చిపోయినాడు. పిల్లరా గమనించండి, దేవుని వాక్యములో మొదటి ఆజ్ఞ ఏంటంటే, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో నీ దేవుడిని నువ్వు ప్రేమించాలి. మొదట దేవునికి ఇవ్వవలసిన స్థానం ఇవ్వకుండా లోకంలో ఉన్న వారికి, మనకి కావలసిన వారికి, మన బంధువులకి వారికి ఇస్తే వారి ద్వారానే శోధన వస్తుంది. ఎవరి ద్వారా వచ్చిందమ్మా శోధన? నువ్వు ఎవరైతే ప్రేమించావో ఆ అవ్వ ద్వారానే శోధన వచ్చింది. ఆ అవ్వ ద్వారానే లోకంలోనికి దుఃఖం వచ్చింది, అవ్వ ద్వారానే ప్రయాసం వచ్చింది, అవ్వ ద్వారానే సంఘంలో ప్రియులారా స్త్రీలు ఆధిక్యత కోల్పోయారు. కానీ యేసుక్రీస్తు ప్రభు ద్వారా దేవుని కృపావర విషయంలో, దేవుని జీవ వర విషయంలో మీరు పురుషులతో సమాన అనుభవంలోకి రావాలని, పాలిభాగస్తులు, జీవమనే కృపావరం విషయంలో మీరు పాలిభాగస్తులు, దేవుని కృపావరముల విషయంలో పాలిభాగస్తులుగా దేవుడు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రతి వ్యక్తి కూడా దేవుని వైపు తిరిగి స్తుతించే గొప్ప భాగ్యం ఇచ్చాడు. సంఘంలో స్త్రీలు మౌనంగా ఉండాలి, కానీ దేవుని స్తుతించే విషయంలో మీరు లోపల పురుషులతో కలిసి ఏకీభవించి మీరు స్తుతిస్తూ ఉండాలి. పిల్లరా, సాతానుడు అక్కడ కూడా పెట్టాడు. ఏమని? మనం బహిరంగంగా ఆరాధన చేయలేం. ఎవరు చెప్పారు? పురుషులు కూడా మౌనంగా ఉండాల్సిందే. పరిశుద్ధాత్మ దేవుడు నడిపించేటప్పుడు మాత్రమే పురుషులు కూడా నోరు తెరవాలి. పరిశుద్ధాత్మ నడిపింపు లేకుండా ఏ పురుషుడు కానీ ఏ స్త్రీ కానీ మాట్లాడితే దేవుడు దాన్ని ఒప్పుకోడు. సంఘంలో మనమందరము దేవుని సన్నిధిలో మౌనముగా ఉండిపోవాలి. యేసు ప్రభువే ఆయన శిక్ష విధించేటప్పుడు మౌనంగా ఉండిపోయాడు. గొర్రె బొచ్చు కత్తిరించు అని ఎదుటే మౌనంగా ఉన్నట్టుగా మౌనంగా ఉండిపోయాడు. ఎందుకంటే మౌనముతోనే దేవుడు విజయాన్ని సాధించాడు. మౌనంతోనే ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును పొందొచ్చు. పిల్లరా గమనించండి. రెండోసారి ఆయన మాట్లాడుతూ అన్నాడు, అయ్యా ఈసారి అట్లా కాదు, ఈసారి అతన్ని మొత్తితే కదా అన్నాడు కదా. చూడండి 5వ వచనం, ఇంకొకసారి నీవు చేయి జాపి అతని ఎముకను అతని దేహమును మొత్తిన ఎడల అతని ఎముకమును ఎదుటినే నిన్ను దూషిస్తాడు, విడిచిపోతాడు అని అన్నప్పుడు ఆయన అన్నాడు, అతడు నీ వశంలో ఉన్నాడు, అతని ప్రాణం మాత్రం నువ్వు ముట్టవద్దని చెప్పాడు. వెంటనే అతను యెహోవా సన్నిధి నుండి వెళ్ళిపోయాడు. అరికాలు మొదలుకొని నన్నెత్తి వరకు బాధ కురుపులతో యోబును మొత్తాడు. అతని భార్య అంటుంది, ఇంకనూ యథార్థత వదలకుందువా, దేవుని దూషించి మరణము కమ్ము అన్నాడు. ఆయన ఏమంటున్నాడు? మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడద్దు, మనము దేవుని వల్ల మేలు అనుభవించుదుమా,
కీడును అనుభవింప తగదా అని ఈ సంగతులు ఏ విషయంలో కూడా నోటి మాటతో కూడా ఆయనను పాపము చేయలేదు. యోబు నోటి మాటతో కూడా పాపం చేసినవాడు కాదు. దేవుని విషయంలో అతడు ఎంత భయభక్తులు కలిగిన వాడో ఒకసారి ఆలోచన చేయండి. కురుపులతో, పచ్చి పుండ్లతో, భయంకరమైన వ్యాధితో పోల్చుకోలేకపోతున్నారు. అతని ఆ దుర్గంధం, ఆ వాసన తన భార్యకు అసహ్యమని రాశాడు. అమ్మ అర్థమైందా? తన భార్య అసహించుకుంటుంది, స్నేహితులు అసహించుకుంటున్నారు, అంత చిల్లపెంగు తీసుకొని గోక్కుంటున్నాడు. అయినప్పటికీ దేవుణ్ణి దూషించిన వాడు కాడు. ఎంత యథార్థవర్తనుడు, ఎంత యథార్థపరుడు. యథార్థమైనటువంటి జీవితం. ఈ యథార్థమైన జీవితమే దేవుడు అతన్ని చూచి, ప్రియులారా, అతన్ని పరిశోధించి, నేను పరిశోధించబడిన తర్వాత ఆయన బంగారంలాగా కదా, అపరంజిలాగా మార్చబడ్డాడు. నీ విశ్వాసము కూడా, నీ విశ్వాస్యత కూడా పరీక్షించబడినప్పుడు, అమూల్యమైనటువంటి నీ విశ్వాసము అగ్ని చేత పరీక్షించబడినప్పుడు అది అపరంజి కంటే గొప్పది. లోకంలో ఉన్న వాటి కంటే గొప్ప విశ్వాసము ద్వారా, దేవుని యందు విశ్వాసము ద్వారా యథార్థమైన జీవితాన్ని జీవించి దేవునికి మరి ఇష్టడుగా బతక ఆ భాగ్యము మనం పొందాలి. అలాగున చేయబడ్డాడు కనుకనే అతనికి మరలా రెండంతల ఆశీర్వాదం వచ్చింది. చివరి అధ్యాయంలో మీరు చదువుకోండి. మళ్ళా 7 మంది బిడ్డలు కలిగారు, 3 మరి కుమార్తెలు కలిగారు. వారు అసలు ఎంతో అందమైనటువంటి వారంట. అతనికి డబల్ 7,000 కాదు, 14,000 పశువులు, 10,000 ఒంటెలు కదా, 10,000 గాడిదలు, 5,000 ఉండేటివి 10,000 అయినాయి. డబల్ 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 డబల్. అమ్మ అర్థమైందా? దేవుని ఆశీర్వాదం ఎంత గొప్పదో చూడండి. పరలోక ఆశీర్వాదం, పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం, ఆకాశపు వాక్యలు విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు కుమ్మరించేటువంటి దేవుడు, నిన్ను నన్ను పరీక్ష చేస్తున్న దేవుడు. అమ్మ, అలాంటి యథార్థమైన జీవితాన్ని జీవించాలని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. దేవుని చిత్తమైతే యథార్థంగా బ్రతికిన వారు ఎవరు, యథార్థత లేని వారు ఎవరు అనే సంగతి మరలా నెక్స్ట్ క్లాస్లో ఒకవేళ ఉంటే మనం నేర్చుకుందాం. ఇప్పటి వరకు చాలు, ఇప్పటికే ఎక్కిపోయింది, చాలా ఎక్కింది. మళ్ళా ఇప్పుడు అన్న వస్తాడు, మళ్ళా సిద్ధాంతాలు అంటానే మళ్ళా టెన్షన్ కావాలి. ఆ టెన్షన్తో బాధపడద్దండి, టెన్షన్తో పరిగెత్తద్దండి. ఈ అటెన్షనే మనకు ఒక నిశ్చయత తీసుకొస్తుంది, క్రమం నేర్పిస్తుంది. ప్రియులారా, అలాగున యథార్థంగా బ్రతకాలని దేవుని పేరట ప్రేమతో నేను మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన తండ్రి, వందనాలు అయ్యా. ఈ మధ్యాహ్న కాల వేళలో యోబును మా మధ్యకు తీసుకొచ్చి, అతను ఎంత యథార్థవంతుడు ప్రభువా. నోటి మాట ద్వారా కూడా పాపము చేసిన వాడు కాడు. హృదయంలో నాయనా మా తండ్రి విశ్వాస్యత, హృదయంలో పరిశుద్ధత, హృదయంలో నీతి సత్యం నిలుపుకొని నాయన రెండంతల ఆశీర్వాదం పొందినటువంటి వాడు. మీరే మా ప్రభువా సాక్ష్యమును ఇచ్చి మా ప్రభు అతన్ని నాయనా మా తండ్రి అన్ని విషయాలు దీవించిన వాడు. అలాగనే మేము ఉండుటకు సాయించండి. సంఘంలో నాయనా జరుగుతున్న ప్రతి పరిస్థితిని మీరు ఎరుగుదురు. యథార్థత లేకుండా మేము బ్రతుకుతున్నాం అయ్యా, సత్యం లేకుండా మేము బతుకుతున్నాం. ఈ దినాలలో సత్యవంతులు ఒక్కరైనా ఉన్నారా అని మీరు వెతుకుతున్నారు ప్రభువా. అలాంటి వారిని ప్రభువా దీవించమని, సంఘంలో అనేకులు అయ్యా సంపూర్ణులుగా బ్రతుకుటకు సహాయం చేయమని నీకు అప్పగించుకుంటూ యేసు ప్రభు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు.